అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్లలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మందికి. అంటే ఇవి అంటే ఎందుకు వస్తుంది ఇది? ఇన్ఫర్టిలిటీ. సో ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మేల్ ఒక 40% అయితే ఫీమేల్ కూడా అరౌండ్ 40-50% ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ బోత్ అంటే బోత్ మేల్ పార్ట్నర్లోని ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరిలోని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ అరౌండ్ 20%. ఇంకొకటి ఏంటంటే అంత బాగానే ఉంటుంది కానీ పిల్లలు పుట్టరు అనమాట. అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. ఓకే, అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అంతే, బికాస్ ఇంకే రీజన్ లేదు, అంతా బాగానే ఉంటుంది. మనం ఫుల్ మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేసాం, ఫీమేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేసాం, అంతా బాగానే ఉంది కానీ ప్రెగ్నెన్సీ లేదు. దట్ కమ్స్ అండర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. అది రేర్గా ఉంటారు, ఒక 10% ఫాల్స్ ఇంటూ అన్ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకు అట్లా మరి? అంతే, అన్ఎక్స్ప్లెయిన్డ్. కొన్ని వాటికి ఆన్సర్స్ ఉండవు అంటారు చూడండి, అలా అనమాట. అలా కూడా ఉంటాయి, బట్ అది రేర్, ఎక్కడో ఒక దగ్గర అనమాట. అలా ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ జనరేషన్లో మనకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది కదా? ఫస్ట్ అన్నిటికీ లింక్డ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. నైట్ షిఫ్ట్స్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్, అలా మేము డాక్టర్స్, ఓకే, నైట్ షిఫ్ట్స్. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్, మెయిన్ స్ట్రెస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోము. ఏది రెడీమేడ్గా ఉంటే, ఏది ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా తినేయడం, వెళ్ళిపోవడం ఆఫీస్కి, అది. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ ఎక్కువ అయిపోతే స్మోకింగ్, లేదంటే ఆల్కహాల్. ఇవి స్ట్రెస్ బస్టర్స్ అయిపోయి ఇప్పుడు. ఒకప్పుడు మనకి స్ట్రెస్ బస్టర్స్ ఏంటి, మంచిగా కూర్చొని మూవీ చూడడమో, టీవీ చూడడమో, ఇంటికి వెళ్ళిపోవాలి, గేమ్ ఆడడమో, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడమో, తిరగడమో, ఇలా. కానీ ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, అంటే ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ ఏంటి ఫోన్. ఇప్పటి వరకు అంత వర్క్ చేసుకొని మొత్తం సిస్టమ్ ముందు కూర్చొని రిలాక్స్ అవుదామని టైం కూర్చొని అంతే ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకా దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట.